నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన బుధవారం సందర్భంగా బుధుడికి అధిష్టాన దేవతలైనటువంటి గణపతిని, విష్ణుమూర్తిని ఏ విధంగా ఆరాధన చేయటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. బుధవారానికి అధిపతి బుధుడు. బుధుడికి అధిష్టాన దైవాలు గణపతి, విష్ణుమూర్తి. కాబట్టి బుధవారం సందర్భంగా గణపతిని, విష్ణుమూర్తిని ఆరాధన చేసినట్లయితే బుధుడి బలాన్ని పెంపొందింపజేసుకొని వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. ప్రధానంగా గణపతిని పూజించే సమయంలో మీ గృహంలో గణపతి విగ్రహానికి లేదా చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించాలి. గణపతి చిత్రపటం దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. అలాగే గణపతికి గరిక పోచలతో, ఎర్రటి పుష్పాలతో పూజ చేస్తూ అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి. అష్టోత్తర శతనామావళి మొత్తం చదువుకోలేని వాళ్ళు గం క్షిప్రప్రసాదనాయ నమః ఈ చిన్న మంత్రం చదువుకుంటూ గణపతిని పూజించవచ్చు. గణపతి ప్రీతి కోసం బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి. సంకటనాశిక గణేష స్తోత్రం కానీ, గణేష పంచరత్న స్తోత్రం కానీ చదువుకోవటం ద్వారా గణపతి విశేషమైన అనుగ్రహం కలిగి విఘ్నాలన్నీ తొలగింపజేసుకొని వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే బుధుడికి అధిష్టాన దైవమైనటువంటి శ్రీమన్నారాయణమూర్తిని పూజించటం ద్వారా బుధవారం సందర్భంగా చేపట్టిన కార్యక్రమాలన్నింటిలో మంచి విజయాన్ని అందిపుచ్చుకోవచ్చు. మీ గృహంలో లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. సాధ్యం త్రివర్తి సంయుక్తం అన్నారు కాబట్టి 3 ఒత్తుల దీపాన్ని వెలిగించిన తర్వాత తులసి దళాలతో, పసుపచ్చటి చామంతి పూలతో లక్ష్మీనారాయణల చిత్రపటానికి పూజ చేస్తూ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించుకోవాలి. అలాగే లక్ష్మీనారాయణల చిత్రపటానికి పచ్చకర్పూరంతో హారతిచ్చి తీపి పదార్థాల్లో పచ్చకర్పూరం కలిపి దాన్ని నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించాలి. మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలతో లక్ష్మీనారాయణల చిత్రపటానికి పూజ చేసిన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే బుధవారం సందర్భంగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం లేదా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి విష్ణు పంజర స్తోత్రాన్ని చదవటం లేదా వినటం ద్వారా బుధుడి బలాన్ని పెంపొందింపజేసుకొని శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం ద్వారా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. ఇలా గణపతిని, విష్ణువుని ఆరాధన చేయటం ద్వారా బుధవారం సందర్భంగా అన్ని రకాలైనటువంటి విద్యా, ఉద్యోగ, వ్యాపారపరమైన సమస్యలు అధిగమించి విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఎలాంటి విశేషమైనటువంటి ఆరాధనా కార్యక్రమాలు నిర్వహించాలో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. దేహానికి పేరే దేహం దగ్ధమగునది, శరీరానికి పేరే శీర్ణం జీర్ణించున్నది. అది పట్టుకు వేలాడేవు గనుక అదే అవుతా తెలుసుకో అంటూ చెప్పి స్వామి ప్రకృత్యైవచ కర్మాణి క్రియమాణాని సర్వశః యపశ్యతి తథా ఆత్మానం అకర్తారం సపశ్యతి. ఇలా అంటాం కానీ మరి ఇన్ని పనులు జరుగుతున్నాయి, అనుభవాలు ఉన్నాయి, ఇవన్నీ చూస్తూ చూస్తూ ఎలా ఉండి అంటే అవి నీవి కావు కదా, ఎందుకు లేనిపోదు నెత్తి మీద వేసుకుంటావు. అలా ఎక్కడెవడో వాడు పని చేసుకుంటున్నా నా పని కాదని నీ పని చేసుకుంటూ ఉంటే ఎంత శాంతిగా ఉంటావో. ఇక్కడ ఇలా ప్రకృతిమైన ఇంద్రియాలు, గుణాలు వాటి పని వాడు చేసుకుపోతున్నాయని లోపల చూస్తూ ఉండడం నేర్చుకోగలిగితే నువ్వు కర్తవే కావు సుమా అన్నాడు. ఇక్కడ అకర్తవైపోతావు, ముక్తి పొందుతావు. అందుకే ప్రకృత్యైవచ కర్మాణి క్రియమాణాని సర్వశః యపశ్యతి తథా ఆత్మానం అకర్తారం. అంటే ప్రకృతి వాటికి సంబంధించిన గుణాల చేతనే ఈ క్రియలన్నీ చేయబడుతున్నాయే తప్ప ఆత్మను అంటే నన్ను ఇవి అంటుటలేదు. నేను అకర్తను మాత్రమే. దీన్ని మళ్ళీ ఉదాహరణ చెప్పకుండా సూర్యోదాహరణమే మాటకి. సూర్యుడు ఉదయించడం చేత ఇవన్నీ కదులుతున్నాయి కనుక నేను ఆత్మనే చైతన్యం ఉండడం చేత ఇంద్రియాలు వాటి పని చేస్తూ ఉన్నాయి. అలసిపోయిన తర్వాత నిద్రపోతున్నాయి, నేను నిద్రపోలే, నేను అలాగే ఉన్నా. మళ్ళీ లేచే ఏవి ఇంద్రియాలు లేచే, ఇంద్రియాలతో పాటు మనస్సు లేచింది, బయట ప్రపంచంలో తిరగని చూస్తూ ఉంటాడు. కనుక కర్మానుగుణంగా ఇదివరకు చేసుకున్న కర్మలకు అనుగుణంగా ఈ గుణములు ప్రవర్తిల్లుతూ ఉన్నా వాటికి అంటకుండా ఉండగలడు. వాటికి బంధింపబడ్డ కనుక వాడికి రాగద్వేషాలు ఆ విధంగా ఉంటాడు. ఎందుకంటే ఆత్మానం అకర్తారం యపశ్యతి,
తనను అకర్తగా ఎవడు తెలుసుకుంటున్నాడో వాడు సపశ్యతి. ఎప్పశ్యతి సపశ్యతి ఎలా వస్తుంది చూడండి ఇక్కడ. ముందుగా సమముగా ఉన్న నన్ను ఎవడు తెలుసుకుంటున్నాడో వాడు జ్ఞాని. ఎవడు తనను అకర్తగా తెలుసుకుంటున్నాడో వాడు జ్ఞాని. యదా భూత పృథగ్భావం ఏకస్థం అనుపశ్యతి తతయేవత విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. మళ్ళీ ఇది దాని కొనసాగింపు. అయితే అనేక రకాల భూతాలు ఉన్నాయి కదా, అవి పృథక్ అంటే వేరువేరుగా ఉన్నాయి భూతములు. భూతములు అంటే క్షేత్రము అనే దానికి సంబంధించినవే. నీ క్షేత్రం, ఇంకోటి క్షేత్రం, క్షేత్రంలో ఉన్నవన్నీ భూతములే. ఈ భూతములని పృథక్ వేరువేరుగా ఉన్నాయి అనుకుంటున్నాం, కానీ వేరువేరుగా ఉన్నవన్నీ కూడా ఒకదాని యందు ఆధారపడి ఉన్నాయి. ఏకస్థం ఏకమునందే ఉంది కదా. అందుకే ఇహైకస్థం జగత్కృష్ణం పశ్చాద్య సచరాచరం. అక్కడ చెప్పింది ఇదే, నీకు అర్థం చేయలే చేశాడు. ఒకటి అయిపోయి కదా అలా పట్టుకురావాలండి, అప్పుడు జ్ఞానం పరిపూర్ణమవుతుంది. ఆ ఏకాగ్రత ఉండాలి. ఆ చెప్పినది విడవకుండా మరొక దానిలోకి వచ్చిన వాడే మొత్తం పట్టుకోగలడు. మొత్తం పట్టుకున్నవాడే మొత్తం ఉన్న ఒక తత్వాన్ని పట్టుకోగలడు. ఇక్కడ అది ఏకస్థం, ఏకమునందున్నాయట. ఏమిటి? పృథక్. ఇప్పుడు ఆత్మ యొక్క చైతన్యమునందే ఈ ఇంద్రియాలు, గుణములు అన్నీ ఉన్నాయా లేవా? అందు ఏకస్థం, ఆత్మ చైతన్యంలోనే ఉన్నవి, లేకపోతే వేవీలో. అలాగే సర్వ జగత్తులో ఉన్న భూతములు కూడా ఒకే ఈశ్వర చైతన్యంలో ఉన్నాయి. నీ శరీరం ఉన్న భూతములన్నీ కూడాను ఆత్మ చైతన్యమునందే ఉన్నాయి. అయితే అకర్తారని ఎలా చెప్పావు అంటే, ఒక అద్దం అంటూ ఉంటేనే వస్తువులన్నీ అందులో ప్రతిబింబిస్తున్నాయి, అవునా లేదా? కనుక అద్దాన్ని మీరు చూస్తున్నప్పుడు అందులో రకరకాల చిత్రాలు కనబడుతున్నాయి, దృశ్యాలు కనబడుతున్నాయి. అలాగే ఆత్మ చైతన్యం అనేది ఒకటి ఉంటేనే, ఆ దర్పణవత్ శుద్ధంగా ఉంటేనే అందులో ప్రపంచమంతా తిరుగుతోంది. కానీ అద్దాన్ని తడిమి చూడండి, అద్దంలో కొండలు కనబడుతున్నాయి, జలాలు కనబడుతున్నాయి, వృక్షాలు కనబడుతున్నాయి, ముళ్ళ చెట్టు కనబడుతుంది. అద్దం తడిమి చూడండి, ముళ్ళు గుచ్చుకోదు, నీరు తగలదు, కొండ తగలదు. అన్నీ కనబడుతూనే ఉన్న వస్తువు కనబడుతుందన్నప్పటికీ అందులో ఉందా లేదా? ఉంది. ఉందా? లేదు. అదేవిధంగా పరమాత్మ ఎందు ఇవన్నీ ఉన్నాయనడు ఇలాంటిదే. ఆయన శుద్ధ నిర్వికారంగా ఉన్నాడు. ఆయన ఎందు భాషిస్తూ ఉన్నవి వీటి ధర్మములవి. ఆ రంగులు బొమ్మలు అన్నీ ప్రకృతి ధర్మాలు. ఆయన శుద్ధమైన వాడు. ఆయన లేకపోతే ఇవి కనబడవు గనక, వీటి ఉనికే లేదు గనక ఇవన్నీ ఆయన ముందు ఉన్నాయని తెలుసుకోవాలి. ఇక్కడ అదే నీకు ముందు ఇవన్నీ కనబడుతున్నాయని కనిపించట్లేదు, కానీ కనిపిస్తున్న వాటన్నిటికీ అధిష్టానముగా ఆయన ఉన్నాడు. తతయేవత విస్తారం. అసలు వీళ్ళు విస్తరించడానికి కారణం కూడా ఆయనే చెప్పాడు కదా. ప్రకృతిలో జీవుల కర్మలు అనుభవించవలసినవి సూక్ష్మంగా దాగి ఉంటాయి విత్తనాల రూపంలో. అవి అనుభవించడానికి ప్రకృతి వల్ల వీళ్ళు కలుగుతారు. కానీ రెండూ పనిచేయడానికి నేను ప్రధానం ఉన్నాడు. అందుకే తన నుంచే అంటే ఆత్మరూపుడైన, ప్రత్యేగాత్మరూపుడైన ఆయన నుంచే విస్తారం. విస్తారం అంటే విస్తరింపబడినది, అంటే ఉత్పత్తి వికాసము రెండూ కలిపితే విస్తారం అన్నారు. ఉత్పత్తి వికాసము, కలుగుట వికసించుట, ఇదంతా దేనివల్ల కలుగుతోంది? ఆత్మ యొక్క చైతన్యం వల్లనే. దేని యందు కలుగుతోంది? ఆత్మయందే. ఆత్మయందే, ఆత్మ వల్లనే కలుగుతున్నాయి. కానీ ఈ వికారములేవి దానికి లేవు. దీనికి మనకి ఉపనిషత్ ప్రమాణంలో ఆత్మయే వేదం సర్వం అని బృహదారణ్యకం చెప్తుంది. ఇంకో చోట అంటాడు, అగ్ని నుంచి నిప్పు రవ్వలు ఎన్నో వస్తాయ్యా, అలాగే పరమాత్మ నుంచి ఇవన్నీ ఉద్భవించేయి అన్నాడు. యథా అగ్నేహ విస్ఫులింగా వ్యుచ్చరంతి. అగ్ని నుంచి నిప్పు రవ్వలు వచ్చినట్టు వచ్చింది ప్రపంచమంతా. ఒకే ఆ పరమాత్మ నుంచి ప్రపంచమంతా వచ్చింది. ఎందుకు సృష్టించాలండి? అది అనుభవించాల్సిన జీవులు కనుక వాళ్ళని సృష్టించాడు. వీళ్ళందరూ సృష్టింపబడ్డారు. అలా వచ్చిన రవ్వల్లో ఉన్నదేది అగ్నే కదా, ఇంకో వేరేగా ఉందా? కానీ రవ్వలుగా వచ్చిన సర్వజీవులు యందు నిప్పుల పరమాత్మే ఉన్నాడు అని తెలుసుకో అన్నాడు ఇక్కడ. అదే చెప్తూ ఆత్మతః ప్రాణః, ఆత్మతః ఆశ, ఆత్మతః స్మరః, ఆత్మతః ఆకాశః, ఆత్మతః తేజః, ఆత్మతః ఆపః, ఆత్మతః ఆవిర్భావ తిరోభావౌ, ఆత్మతః అన్నం అంటూ ఛాందోగ్యోపనిషత్తులో మంత్రం. ఇక్కడ ఆత్మ నుంచి ఇన్ని కలుగుతున్నాయి. ఇది మీరు గమనించండి. ఇందులో ఉన్నది ప్రాణః, ఆశ, స్మరః, ఆకాశః, తేజః, ఇవన్నీ తీసేస్తే ఉన్నదేంటి? ఆత్మతః. అది తెలుసుకోవాల్సింది. ఆత్మ వల్లనివి కలుగుతున్నాయి. దేని వల్ల కలుగుతున్నా వాడిని తెలుసుకున్న వరకు ఇవన్నీ దాటిపోతాయి. ఇక్కడ ఇలా వివరిస్తూ ఛాందోగ్యం వివరిస్తున్నది. అయితే ఇక్కడ విశేషంగా శాస్త్ర ఆచార్యోపదేశం వల్లనే ఇది తెలియబడుతుంది. అందుకే అనుపశ్యతి అనే మాట అన్నాడు. పృథక్ భూతం అంటే విడివిడిగా కనబడుతున్న భూతములన్నీ ఏకమైన ఈశ్వర చైతన్యంలోనూ ఉన్నాయి. ఆ చైతన్యం వల్లనే కలుగుతున్నది. ఇప్పుడు నీ లక్ష్యం దేని మీద? ఈశ్వర చైతన్యమే కదా. అయితే ఇది ఎలా తెలుస్తున్నది? అనుపశ్యతి. అనుపశ్యతి అనే మాటకి నిరంతరం గమనించుట అనొకటి. అనుపశ్యతి అంటే అనుసరించి చూచుట.
ఇది నీకు ఎలా తెలుస్తుందయ్యా? అనుభవం కాదు కదా, మనకి పరమాత్మ యందు ఇవన్నీ ఉన్నాయి అనిపించట్లేదు. పరమాత్మ వల్ల కలిగే అంటే అవి వేరు ఆయన వేరుగా ఉండాలి అనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు మనం జాగ్రత్తగా చూస్తే ఇవి కేవలం కల్పితమే. సత్యవస్తువు ఒక్కటే అని తెలిసింది కదా. దేనివల్ల తెలిసింది? వినడం వల్ల, శాస్త్రం వల్ల, అంతే కదా. కనుక శాస్త్రాన్ని అనుసరించి తెలుసుకున్నారు ఇక్కడ. అది అనుపశ్యతి అంటే శాస్త్రాచార్యోపదేశం శాస్త్ర ఆచార్య ఉపదేశములను అనుసరించి ప్రత్యక్షత్వేన అప్పుడు నీకు ఇది అనుభవానికి వస్తుంది. ఇక్కడ ఆత్మీయవేదం సర్వం అనే మాట. అందుకే అన్నీ పరమాత్మ యందే ఉన్నాయి, పరమాత్మ వల్లనే కలుగుతున్నాయి. కానీ ఈ కలుగుతున్నటువంటివి ఏవైతే ఉన్నాయో క్షత్రజ్ఞ యోగం వల్ల కలుగుతున్నాయి. అంటే ఆ జీవులు దేహ తాదాత్మ్యం పొందడం వల్ల ఈ దేహం పోయాక మరొక దేహం పొందుతూ వెళుతున్నారు. వాళ్ళ కర్మలను అనుసరించి పరమేశ్వరుడు తన చైతన్యంతో విట్టి కలిగిస్తున్నాడు, వాటికి అంటకుండానే ఉంటూ అనే విషయం తెలుసుకున్నాక ఆ పరమేశ్వర చైతన్యం లేదా ఆత్మ చైతన్యమునందే ఇవన్నీ గోచరిస్తున్నాయి, కలుగుతున్నాయి, అనిపిస్తున్నాయి. కానీ ఉన్నది అదొక్కటే ఈ సత్యం. ఇది ఎలా తెలుసుకోవాలి? ఆ శాస్త్ర ఆచార్య ఉపదేశం అనుపశ్యతి. అదే ఇక్కడ యథా భూత పృథగ్భావం ఏకస్థం అనుపశ్యతి అనే మాటకి భగవత్పాలు వారు ఇంత చక్కని మాట చెప్పారండి ఇక్కడ. ఇది ఎవరైతే గ్రహిస్తున్నారో వాడు ఎలా ఉంటాడు? ఈ జ్ఞానం వచ్చిన వాడు అంటే ఇంత అకర్తారం సమం గ్రహించిన వాడు ఎలా ఉంటాడంటే అనాదిత్వాత్ నిర్గుణత్వాత్ పరమాత్మ అయం అవ్యయ. ఆ ఆత్మ వల్ల ఇవన్నీ కలుగుతున్నాయి, ఆత్మ ఎందే ఉన్నాయి, ఆత్మ చూస్తే ఇక్కడుంది అంటున్నావే. మళ్ళీ తీసుకొచ్చి చిక్కు ఏంటంటే మళ్ళీ అన్నీ ఉన్నాయంటున్నావు, ఇవేవీ లేవు, ఆత్మే ఉంది అంటున్నావు. రెండు రకాలుగా చెప్తున్నావంటే వీటితో తాదాత్మ్యం కలిగితే అన్నీ ఉన్నట్టు కనబడుతుంది. అదే తెలుసుకుంటే ఇవేవి లేనివే, ఉన్నది ఒకటే వస్తువు. అవి ఉన్నాయి అనిపించడంలో ఉన్నది అనిపించేది ఆత్మ వల్లనే గనక ఉన్న వస్తువు ఆత్మయే, ఇవి లేనివి అని తెలుస్తున్నది. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఈరోజు మార్గశిర బహుళ సప్తమి. సప్తమి ఫలవ్రతం అని చెప్పేసి ఉంది. అంటే స్త్రీలు చక్కగా మంచి మంచి ఫలాలను ముత్తైదువులకు పిలిచి ఆ యొక్క వ్రతాన్ని ఆచరించడం అన్నమాట. 16 ఫలాల నోము అని కూడా అంటారు. ఈ విధంగా కనుక ఈ మార్గశిర మాసంలో ఎవరికి తోచిన చందంగా వాళ్ళు ఆ యొక్క ఫలాలను కనుక ముత్తైదువులకు దానంగా ఇచ్చినట్లయితే సుసంపన్నవంతమైనటువంటి జీవన విధానం కలిగేటట్టుగా గౌరీదేవి అనుగ్రహిస్తుందని, విష్ణుదేవుని ఇల్లాలు లక్ష్మీదేవి సకల సంపదల్ని కూడాను ప్రసాదిస్తుందని, ఆరోగ్యప్రదాత అయినటువంటి సూర్య భగవానుడు తన దివ్యవంతమైన చక్కటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడని, ప్రకృతి మాత యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలు ఎల్లవేళలా కూడా ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ శాస్త్రవచనం. అందుచేత ఫలసప్తమి వ్రతం అని చెప్పేసి ఈ రోజున ఆచరించవలసినటువంటి విధి విధానం ఈ మార్గశిర బహుళ సప్తమి నాడు. ఇంత గొప్ప విశేషకరమైన ప్రభావాలు మన భారతీయ సంస్కృతిలో చాలా గొప్పగా చెప్పడం జరిగింది. అందుచేతనే సర్వమంగళ అయినటువంటి జగన్మాతను ఈ రోజున మనఃపూర్వకంగా త్రికరణ శుద్ధితో ఆరాధన కూడా చేయాలి. ఆమె సర్వమంగళ కదండి. సర్వమంగళ స్వరూపుడు ఎవరు? నిత్యం కూడాను శుభాన్ని ప్రసాదించేది ఎవరు అంటే సదాశివుడు. సదా అంటే ఎల్లప్పుడూ, శివ అంటే మంగళం, శుభకరం. శివుడికి ఒక్కడికే సదా అనేటువంటి పేరుందండి. అందుచేత ఈరోజు సదాశివ 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 అనే నామస్మరణ చేసి ధన్యులమవుతూ, ఒక పక్క సప్తమి తిథి సందర్భంగా ముత్తైదువులను గౌరవిస్తూ ఫలదానాలు చేస్తూ, మరొక వైపు విష్ణుదేవునికి మనఃపూర్వకమైనటువంటి అలంకరణ చేస్తూ, ఆ స్వామి అలంకార ప్రియుడు కదా. విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, సూర్యుడు నమస్కార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు. అందుచేత మొట్టమొదటిసారిగా సూర్యభగవానికి నమస్కారం చేసుకుందాం. తరువాత అలంకార ప్రియుడైనటువంటి ఆ యొక్క విష్ణుదేవునికి తులసి మాలికను సమర్పించి నమస్కారం చేద్దాం. తరువాత ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరునికి చెంబుడు నీళ్లు పోస్తూ
హరహర మహాదేవ అంటూ మన కాలాన్ని సద్వినియోగం చేసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. ఆపదామహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 6:51 సూర్యాస్తమయం 5:50 తిథి సప్తమి రాత్రి 7:46 వరకు, నక్షత్రం ఉత్తర మధ్యాహ్నం 2:43 వరకు, వర్జం రాత్రి 12:05 నుంచి 1:53 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:59 నుంచి 12:42 వరకు, అమృతకాలం శేషంగా మిగిలినది ఉదయం 8:25 వరకు, రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:20. ఈ అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం అమృతకాలము కలిసి వచ్చిన శుభ సందర్భం ఇది. ఆ సమయంలో మనం చేసే ఔషధ దానం కోటి కపిలగోవుల దానముల యొక్క ఫలితాన్ని 1,000,000 రెట్లుగా ఇస్తుంది. అంటే 1,000,000 కోట్ల కపిలగోదానాలు చేసినంత ఫలితం వస్తుంది. అందువలన ఎవరైతే మందులు లేక ఇబ్బంది పడతారో వాళ్ళకి మందులను అందించటం మహా గొప్ప కార్యం. అలాగే ఈరోజు విశేషాలలో అష్టకల్లో మొదటి రోజు, అంటే త్రిశ్రోష్టకలని 3 ఉంటాయి, ఇవాళ రేపు ఎల్లుండి. ఆ రోజు చేసేటువంటి కార్యక్రమాన్ని పితృదేవతారాధనగా చేయడం మంచిది. దానివల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. అలాగే ప్రదోషం కూడా ఉంది. ఆ కారణంగా సూర్యాస్తమయం తర్వాత 1:12 సమయంలో శివారాధన ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. ఇక ధనుర్మాసంలో 18వ శుభదివసాన గోదాదేవి ఇచ్చే సందేశం ఎలా ఉందంటే, మదించినటువంటి ఏనుగు కూడా తన భుజబలంతో ఆపగలిగిన వాడు కృష్ణుడు. అంత శక్తి గలవాడు. ఓ నీలాదేవి, పరిమళాలు వెదజల్లేటువంటి జుట్టు ఉంది నీకు, లేచి తలుపు తెరు. మీ మామగారు ఉదార స్వభావులు, నువ్వు కూడా మామగారి వలె మా కోరికను తీర్చు. అందమైన జుట్టు యొక్క దివ్య పరిమళాల చేత ఆ కృష్ణుని వశపరుచుకున్నటువంటి నిన్ను చూస్తే మాకు చాలా ఆనందం కలుగుతుంది. తలుపులు తెరిచి మాపై దయ చూపించు. నీ కాటుక కన్నుల చాటు నుంచి స్వామిని మాకు చూపించు. 4 దిక్కుల నుంచి తెల్లవారిందని కోళ్ళు కూస్తున్నాయి. మీ తోటలో మాధవీలత పందిరి మీద కోయలు కూడా కూస్తోంది. బంతుల వంటి గుండ్రని వేళ్ళు కలిగిన ఎర్ర తామర పువ్వుల వంటి నీ శుతిమెత్తని చేతులతో తలుపులు మెల్లగా తెరమ్మా. నీ చేతికి గల అందమైన గాజులు గలగలమని చప్పుడు చేస్తుంటే నీవు ఆనందంగా తలుపులు తెరు. మనకు ప్రియమైనటువంటి కృష్ణుడిని మేము దర్శించి సేవించే భాగ్యం మాకు కలగజేయి అని ప్రార్థిస్తాను. నేటి ఆణిముత్యాలు. మనసులో మంచి భావాలుంటే చేసే ప్రతి పని మంచి ఫలితాన్ని ఇస్తుంది. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. కూర్ముడు అనబడేటటువంటి బ్రాహ్మణోత్తముడు ఆయన కాశీయాత్ర చేయడం కోసం బయలుదేరాడు. భార్య 5 ఏళ్ల కొడుకు, ఆయన ముగ్గురు కలిసి నడిచి వెడుతున్నారు. ఆ రోజుల్లో కాశీ నడిచి వెడుతుండేవారుగా, ఎక్కువ నడిచి వెడుతున్నారు.
అలా పెడుతూ మహాతల్లి ఆవిడ ఎంత ఉత్తమ ఇల్లాలో అలా అనుగమించింది 5 ఏళ్ల పిల్లాడు వాడెంత గొప్ప మర్యాద కలిగిన వాడు. ముగ్గురు వెడుతున్నారు. వెడుతూ ఉండగా మార్గమధ్యంలో తొండమాన్ చక్రవర్తి పరిపాలిస్తున్నటువంటి సమయం అది. ఆ తొండమాన్ చక్రవర్తి పరిపాలిస్తున్నటువంటి ప్రాంతానికి వచ్చేటప్పటికి ఆమె గర్భిణి అని తెలిసింది. ఆయన తొండమాన్ చక్రవర్తి దగ్గరికి వచ్చాడు. ఆ బ్రాహ్మణుడు వచ్చి, నేను భార్యతో కూడా జాహ్నవీ యాత్రకు బయలుదేరంగా, జాహ్నవీ యాత్ర అన్నాడు. తీర్థయాత్ర కదా, గంగా స్నానం. అందుకని నేను గంగా స్నానానికి కాశీ వెళ్తున్నాను. వెళుతూ ఉంటే నా భార్య గర్భిణి అని తెలిసింది. గర్భిణి అయిన భార్యనంత దూరం నడిపించకూడదు. విశేషించి కొడుక్కి చూస్తే 5 ఏళ్లవు. పంచాబ్దముల వాడు బాలుండు తల్లిని విడిచి నా తోడ రాలేడు కాన, 5 ఏళ్ల పిల్లాడిని అమ్మని విడిచిపెట్టి నాతో రారా కాశీకి వెడదామంటే వస్తాడా? రాడు. కాబట్టి ఇప్పుడు కొడుకుని తీసుకెళ్ళలేను, భార్యని తీసుకెళ్ళలేను. ధర్మ సంకటం బయ్యే, యాత్ర మధ్యలో ఆపేయాల్సి వచ్చిందే. రాజా, నీవు ధర్మాత్ముడవు, నువ్వు నన్ను ఆదుకోవాలి. నేను నా భార్యని బిడ్డని ఇక్కడ విడిచిపెట్టేస్తాను. సుతుని సతిని ఇద్దరిని వదిలి నీ సంరక్షణలో ఉంచుతాను. నేను కాశీ యాత్ర పూర్తి చేసుకుని వస్తాను. నేను చేసి వస్తే వాళ్ళకి ఆ ఫలితం వెళ్ళిపోతుంది తప్ప ఆమెని బాధ పెట్టి తీసుకెళ్ళకూడదు. ఇప్పుడు నేను తిరిగి వచ్చే వరకు వీళ్ళిద్దరికీ అన్నం ఇచ్చి జాగ్రత్తగా కాపాడు అన్నాడు. అయ్యయ్యో తప్పకుండా ఈపాటి ఉపకారం చెయ్యనా అని ఆమెకు ఏ ఇబ్బంది కలగకూడదని రాజాంతఃపురం లోపలికి ఉన్నటువంటి విడిది ఒకటి ఏర్పాటు చేసి అందులో 6 నెలలకి కావలసిన గ్రాసం పెట్టాడు ముందు జాగ్రత్త చర్యగా. అది బాగా లోపలకు ఉన్నది, ఒక అతిథి గృహం లాంటిది. అందులో పెట్టాడు విశాల భవంతిలో ఆమెను. ఎవరో బయట గడియలు వేసేశాడు. ఆమె లోపల ఉండిపోయింది. 6 నెలల గ్రాసం ఉంది కదా, ఎవరో ఒకళ్ళు రాకపోతారా, తలుపు తట్టకపోతారా అనుకుంది. ఆమె గర్భిణీ అయిన కారణం చేత రోజు రోజుకి లోపల శిశువు పెరిగింది. ఆమెకి ప్రసవం అయిపోయింది, ఆడపిల్ల పుట్టింది. ఆ లోపలే ఆవిడ ఉండిపోయింది. కొన్నాళ్ళకి గ్రాసం అయిపోయింది. గ్రాసం అయిపోతే ఆమె తలుపులు తట్టి పెద్దగా అరిచింది. ఎవ్వరికీ వినపడలేదు. ఆమె లోపల ఉన్నదన్నమాట మరిచిపోయారు. ఆమె మరణించింది. ఆ పిల్ల చనిపోయింది, పిల్లవాడు చనిపోయాడు. చనిపోయి తోలంతా ఎండిపోయి అస్థిపంజరాలు బయటకు వచ్చేసాయి. కాశీయాత్ర వెళ్ళిన వాడు అంత తొందరగా రాగలడా? ఆయన ఏదో కొంతకాలం అయిన తర్వాత తిరిగి వచ్చాడు. ఆయనకి ఏదో భగవద్ అనుగ్రహం. కావ్యకంఠ గణపతి ముని గారు పుట్టినప్పుడు వాళ్ళ నాన్నగారికి డుంటి గణపతి దగ్గర కొడుకు పుట్టాడు అనిపించినప్పుడు కూతురు పుట్టింది అనిపించింది. జాహ్నవీ యాత్ర అన్నాడు కదా, గంగాదేవి యొక్క అనుగ్రహం, నాకు కూతురు పుట్టింది అనిపించింది. ఆయన ఇంటికి వచ్చి తొండమాన్ చక్రవర్తి రాజ్యానికి వచ్చి, మహారాజా, నీ దగ్గర నా భార్యని బిడ్డని విడిచిపెట్టి వెళ్ళాను, ఆడపిల్ల పుట్టిందనుకుంటున్నాను, చాలా ఆత్రంగా ఉంది మనసులో, కలుసుకోవాలని. ఏరి నా భార్య బిడ్డలు అన్నాడు. ఉలిక్కి పడ్డాడు తొండమాన్ చక్రవర్తి. ఉలిక్కిపడి అబద్ధం ఆడాడు. నిన్ననే నా భార్య అంతఃపుర పరివారం కలిసి వెంకటాచలం వెళ్ళారు వెంకటేశ్వర దర్శనానికి. వాళ్ళతో కలిసి నీ భార్య కూడా పల్లకీలో వెళ్ళింది పిల్లలతో. వచ్చేస్తుంది రేపు. ఉచిత భవనం ఇస్తాను, నీకు తగిన భవనం, ఆహార పదార్థాలు ఇస్తాను, వండుకుని తిని సేద తీరు, వచ్చేస్తారన్నాడు. అని గబగబా సేవకుల్ని పిలిచి వాళ్ళని పిలుచుకు రండి అన్నాడు. ఎలా ఉన్నారో చూసి రండి, గర్భిణి, ఆమె గురించి నేను పట్టించుకోలేదు, మరిచిపోయాను అన్నాడు. వాళ్ళు గబగబా వెళ్ళి తలుపులు తీసి చూశారు. లోపల అస్థిపంజరాలు ఉన్నాయి 3. తోలు కూడా ఎండిపోయింది. వాళ్ళు వెనక్కి వచ్చి రాజుకు చెప్పారు. రాజు గడగడ వణికిపోయాడు. ఏ శాపం తగులుతుందో అని బెంగ పెట్టుకొని పాపభీతితో ఆ రోజు రాత్రి సొరంగ మార్గంలో ఆనంద నిలయానికి వెళ్ళాడు. వెంకటేశ్వరుడు అప్పటి వరకు మాట్లాడాడు. తొండమాన్ చక్రవర్తికి ప్రత్యేకం ఏకంగా రాజాంతఃపురంలోంచి ఒక సొరంగం ఉండేది ఆనంద నిలయానికి. సొరంగ మార్గంలో వెళ్ళి శ్రీ వెంకటేశ్వరుడి పాదములు పట్టుకుని ఏడ్చాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అర్జునుడి యొక్క ఈ బాణాలు విషం కక్కుతూ కోపంతో నాలుకలు చాచే సర్పంలాగా ఉన్నాయి. గద, పరిగం అనే ఆయుధాల్లాగా సహించరానివై ఉన్నాయి. కనుక ఇవి అర్జునుడి బాణాలే కానీ శిఖండి బాణాలు కావు.
ఇవి నా మర్మస్థానాల్లోకి చుచ్చుకొని పోతున్నాయి. కనుక ఈ బాణాలు అర్జునుడివే కాని శిఖండి బాణాలు మాత్రం కావు. సర్వే హ్యపినమే దుఃఖం, సర్వే హ్యపినమే దుఃఖం కుర్యురన్యే నరాధిపాక వీరం గాంధీవ ధన్వానం ఋతే జిష్ణుం కపిధ్వజం, ఋతే జిష్ణుం కపిధ్వజం. వీరుడు కపిధ్వజుడు గాంధీవధారి అయిన అర్జునుడు తప్పితే ఇతర రాజులు ఎవరూ కూడా తమ ఆయుధాలతో నన్ను ఇంతగా బాధించలేరు అని భీష్ముడు ఒక శక్తి ఆయుధాన్ని అర్జునుడి పైకి విసిరేశాడు. అర్జునుడు వెంటనే 3 బాణాలను ప్రయోగించి దాన్ని 3 ముక్కలు చేసేశాడు. అప్పుడు భీష్ముడు కురువీరులందరూ చూస్తూ ఉండగా మృత్యువునైనా పొందాలి లేదా జయాన్ని అయినా పొందాలి అని చేతిలోకి డాలును ఖడ్గాన్ని తీసుకున్నాడు. రథం దిగాలని చూశాడు. అప్పుడు అర్జునుడు భీష్ముడు ఇంకా రథం నుండి దిగకముందే వేగంగా బాణాలను ప్రయోగించి భీష్ముడి చేతిలో ఉన్న డాలును 100 ముక్కలు చేశాడు. ఆ దృశ్యం అందరికీ చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అప్పుడు ధర్మరాజు తన సైన్యంతో ఇలా అన్నాడు, ఓ సైనికులారా, వీరులారా, ఈ భీష్ముడి మీదకు దూకండి, మీకే ఏ భయమూ లేదు అని తన సైన్యాలను ప్రోత్సహించాడు. రాజాజ్ఞతో వారంతా తోమరాలు, ప్రాసరాలు, పట్టిసాలు, బాణాలు, కత్తులు, బల్లాలు పట్టుకొని 4 వైపుల నుంచి ఒంటరిగా ఉన్న భీష్ముడిని చుట్టుముట్టారు. అది చూసి పాండవులు పెద్దగా సింహనాదాలు చేశారు. భీష్ముడి జయాన్ని కోరి నీ పుత్రులు కూడా వెంటనే గర్జించారు. వారు భీష్ముడిని ఒక్కడనే రక్షిస్తూ సింహనాదాలు చేశారు. అప్పుడు నీ వాళ్లకు పాండవులకు సంకుల సమరం జరిగింది. ఆ 10వ రోజున జరిగిన ఆ భీష్మార్జున యుద్ధం గంగ సముద్రంలో కలిసే సమయంలో ఏర్పడే సుడిగుండంలాగా ఉంది. ఇరుపక్షాల వారు పరస్పరం చంపుకుంటున్నారు. ఇరుపక్షాల్లోని సైన్యాలు రక్తంతో తడిసిపోయాయి. అప్పుడు భూమి ఇరుపక్ష సైన్యాల రక్తంతో తడిసి అతి భీకరంగా ఉంది. ఆ 10వ రోజున యుద్ధభూమిలో ఎక్కడ ఎత్తుపల్లాలు ఉన్నాయో కూడా తెలియలేదు. అంతగా రక్తం ప్రవహించింది. భీష్ముడు లెక్క చేయలేదు. తన నియమ ప్రకారంగా ఆ రోజు కూడా 10,000 మంది యోధులను చంపి యుద్ధరంగంలో నిలబడ్డాడు. పాండవ సేన ముందు ఉన్న అర్జునుడు కౌరవ సైన్యం మధ్యలోకి వెళ్ళి కౌరవులను పారద్రోలాడు. అప్పుడు పాండవులు ఇతర రాజులు కలిసి పరాక్రమంతో విజృంభించారు. నీ సైన్యాలపై బాణాలు ప్రయోగించి తరిమికొట్టారు. భీష్ముడి వెంట ఉన్న అందరికీ తీవ్రమైన గాయాలు అయ్యాయి. వారు కూడా పారిపోయారు. అప్పుడు పాండవులు చూపించిన పరాక్రమాన్ని చూసి మేమెంతో ఆశ్చర్యపోయాం. అర్జునుడు పదునైన ఆయుధాలతో పీడిస్తున్నాడు. అప్పుడు నీ సైన్యం ఎదిరించలేకపోయింది. ఎంతో భయంతో మేము యుద్ధభూమి నుండి పారిపోయాం. సౌవీరులు, కితవులు, తూర్పు రాజులు, పడమటివారు, ఉత్తరపు వారు, మాలవులు, అభిషాహులు, సూరసేనులు, శివులు, వసాతులు, సాల్వులు ఆశ్రయించిన వారు, త్రిగర్తులు, అంబష్టులు, కేకేయులు మొదలైన ఈ మహాత్ములందరూ బాణాల చేత తీవ్రంగా పీడించబడ్డారు. వీరు గాయాలతో బాధపడుతూ ఉన్న ప్రాణాలను కూడా లెక్క చేయలేదు. అర్జునుడితో యుద్ధం చేస్తున్న భీష్ముడిని వదిలిపెట్టలేదు. అప్పుడు యుద్ధం చేస్తున్నారు పాపం. అప్పుడు పాండవ పక్షం రాజులందరూ ఒక్క భీష్ముడినే చుట్టుముట్టారు. భీష్ముడి మీదే దాడి చేసి బాణవర్షంతో ముంచెత్తారు. అప్పుడు జరిగిన యుద్ధంలో భీష్ముడు 100ల కొద్దీ 1000 కొద్దీ వీరులను సంహరించాడు. ఆ సమయంలో భీష్ముడి శరీరంలో 2 అంగుళాల ఖాళీ ప్రదేశం కూడా కనిపించలేదు. బాణాలు తగలని ప్రదేశమే లేదు. అన్ని చోట్ల బాణాలు తగిలాయి. అవి పదునైన ములుకులు గల అర్జునుడి బాణాలు. యుద్ధభూమిలో వాటితో భీష్ముడు తీవ్రంగా గాయపడ్డాడు. నీ పుత్రులంతా అలా చూస్తూనే ఉన్నారు. ఇంకా సూర్యాస్తమయం కాలేదు. తూర్పు దిక్కు వైపు తల ఉండగా భీష్ముడు రథం మీద నుండి కింద పడ్డాడు. భీష్ముడు అలా రథం మీద నుంచి కింద పడుతూ ఉండగా ఆకాశంలో దేవతలు, భూమి మీద ఉన్న రాజులు ఆహాకారాలు చేశారు. అప్పుడు మా అందరి హృదయాలు కూడా ఆయనతో పాటు పతనమైపోయాయి. ఎంతో తపించాయి, బాధపడ్డాయి. విడిచిపెట్టబడిన ఇంద్రధ్వజంలాగా భీష్ముడు భూమి మీద పడిపోయాడు. శరీరమంతా బాణాలు దిగబడిపోయి ఉండటం వల్ల
ఆయన శరీరం నేలను కూడా తాకలేదు, అంతా బాణాల మీదే ఉంది. రథం మీద నుంచి పడి శరశయ్య మీద పడుకున్నట్లుగా భీష్ముడు పడుకున్నాడు. బాణాలు గుచ్చేటువంటి శయమైంది, ఒక పెద్ద మంచంలాగా. అప్పుడు ఆయనను దివ్యభావం ఆవేశించింది. ఆ సమయంలో ఆకాశం నుండి మేఘం వర్షించింది, భూమి కంపించింది. భీష్ముడు సూర్యుడి దక్షిణాయనంలో ఉన్నాడని తెలుసుకున్నాడు. ఇది ప్రాణాలు విడిచిపెట్టడానికి తగిన సమయం కాదు అని తెలుసుకొని కాలం గురించి కొంచెం చింత చేశాడు. తన శ్వాసక్రియను సరిచేసుకున్నాడు. ఇంతలో ఆయనకు ఆకాశం నుండి దివ్యవాణి ఇలా వినిపించింది. ఓ మహాత్మా, గంగాపుత్రుడు, కాలాన్ని అదుపులో పెట్టుకునేవాడు భీష్ముడు. ఆయన దక్షిణాయనంలో ఎందుకు మరణించాలని అనుకుంటున్నాడు అని వినిపించింది. భీష్ముడు ఆ మాట విని, నేను మరణించలేదు, బ్రతికే ఉన్నానన్నాడు. అలా నేలపై పడి కూడా ఉత్తరాయణం కోసం పితామహుడు ఎదురుచూస్తూ ప్రాణాలు నిలబెట్టుకున్నాడు. ఇంతలో గంగాదేవి ఆయన అభిప్రాయం తెలుసుకొని హంసరూపులైన మహర్షులను అక్కడికి పంపించింది. అప్పుడు మానస సరోవరంలో హంసరూపలు ధరించి నివసిస్తున్నటువంటి మహర్షులందరూ భీష్ముడిని చూడాలనుకున్నారు. ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరి శరతల్పం మీద పడుకొని ఉన్న భీష్ముడు ఉన్న చోటుకి వచ్చారు. భీష్ముడికి ప్రదక్షిణం చేశారు. సూర్యుడు దక్షిణాయనంలో ఉండటాన్ని గమనించారు. భీష్ముడితో ఇలా అన్నారు, ఓ మహాత్మా భీష్మ, దక్షిణాయనంలో ఎందుకు మరణించాలని అనుకుంటున్నావు అంటూ వారు దక్షిణ దిక్కు వైపుకి ఎగిరారు. భీష్ముడు ఆ మాటలు విని ఆ హంసలను చూస్తూ కొద్దిగా ఆలోచించి ఇలా అన్నాడు, ఓ మహాత్ములారా, సూర్యుడు దక్షిణాయనంలో ఉన్నాడు కనుక నేను ప్రాణాలను విడిచిపెట్టను. ఇది నా మనస్సులోని మాట. గమిష్యామి స్వకం స్థానం, గమిష్యామి స్వకం స్థానం, ఆసీద్యన్మే పురాతనం, ఆసీద్యన్మే పురాతనం. ఉదగాయన ఆదిత్యే, ఉదగాయన ఆదిత్యే, హంసాఘ సత్యం బ్రవీమివః, హంసాఘ సత్యం బ్రవీమివః. సూర్యుడు ఉత్తరాయణంలోనికి వచ్చిన తర్వాతే పురాతనమైన నా స్థానానికి వెళతాను. ఓ హంసలారా, ఇది సత్యం. నేను కోరుకున్నప్పుడే ప్రాణాలు విడుస్తాను. ఉత్తరాయణంలో మరణించాలనేదే నా అభిప్రాయం కనుక నా ప్రాణాలు రక్షించుకుంటాను. నేను కోరుకున్నప్పుడే నాకు మృత్యువు కలుగుతుంది. అలా నా తండ్రి గారు నాకు వరం ఇచ్చాడు. ఆయన వరం నిజమవుతుంది. తగిన సమయం వచ్చేదాకా నేను నా ప్రాణాలు విడిచిపెట్టను అని ఎగురుకుంటూ వెళ్ళిపోతున్న హంసలతో చెప్పాడు. అలా మహాత్ముడైన భీష్ముడు యుద్ధభూమిలో పడిపోయాడు. ఆయన చూసి పాండవులు శృంజయులు పెద్దగా సింహనాదాలు చేశారు. అప్పుడు నీ కుమారులకు దిక్కు తోచలేదు. నీ వారందరికీ భయంకరమైన మోహం కలిగింది. కృపుడు, దుర్యోధనుడు మొదలైన వారు నిట్టూరుస్తూ దుఃఖించారు. ఆ విషాదం వల్ల వారు ఇంద్రియ పటుత్వం కోల్పోయారు. ఆ సమయంలో వారికి యుద్ధం చేయాలనే బుద్ధి ఎవ్వరికీ పుట్టలేదు. పెద్ద ముసలి పట్టుకున్నట్లుగా వారు కదలలేకపోయారు. పెద్ద మొసలి పట్టుకున్నట్టుగా, అందరినీ ఒకేపారి పట్టుకున్నట్టుగా. అప్పుడు పాండవుల మీదకు దూకలేకపోయారు. భీష్ముడు శంతన పుత్రుడు అవధ్యుడు. ఆయన పడిపోవటాన్ని చూసి అందరూ ఇక దుర్యోధనుడికి వినాశనం కలుగుతుంది, మన వైపు ఎంతోమంది శ్రేష్ఠులైన వీరులు మరణించారు, మేము అర్జునుడి పదునైన బాణాలతో గాయపడ్డాం, అర్జునుడి చేతిలో ఓడిపోయాం, మాకేం చేయాలో తెలియలేదు, అలాగే నిలబడిపోయాం అనుకున్నారు. పాండవులు విజయాన్ని పొందారు. పరలోకంలో ఉత్తమ గతిని కోరుకుంటూ శంఖాలను ఊదారు. పాండవ పక్షంలోని పాంచారులతో కలిసి సోముకులు ఎంతో సంతోషించారు. విజయసూచకంగా వేల కొద్దీ వాద్యాలను మ్రోగించారు. అప్పుడు భీముడు
చప్పట్లు కొడుతూ చాలా పెద్దగా సింహనాదం చేశాడు. ఇరుపక్షాల సేనల్లోని వీరులు భీష్ముడు పడిపోవటాన్ని చూసి తమ చేతుల్లోని శస్త్రాలను విడిచిపెట్టేశారు. ఎంతో దుఃఖించారు. కొంతమంది పెద్దగా ఏడ్చారు, కొంతమంది పారిపోయారు, కొంతమంది మోహాన్ని పొందారు, అంటే కింద పడిపోయారు. మరికొంతమంది భీష్ముడిని మెచ్చుకున్నారు. ఋషులు, పితృదేవతలు భీష్ముడిని అభినందించారు. ఛీ, మనమంతా చేరే భీష్ముడిని చంపాం అనుకున్నారు. భరతవంశంలోని పూర్వులు భీష్ముడిని మెచ్చుకున్నారు. అప్పుడు శరశయ్య మీద భీష్ముడు ఉపనిషత్తుల సారభూతమైన ప్రణవాన్ని జపిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో జపన్ శాంత నవో ధీమాన్ కారాకాంక్షీ స్థితో భవత్. ఉత్తరాయణానికై ఎదురు చూస్తూ ఉన్నాడు. శరశయ్యపై అంపశయ్యపై పడుకొని ఉన్నాడు. అన్నాడు సంజయుడు, శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 120వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు సంజయుని ఇలా అడిగాడు, ఓ సంజయ, భీష్ముడు తన తండ్రి కోసం బ్రహ్మచర్యాన్ని స్వీకరించాడు. ఆయన బలవంతుడు, దేవతలలో సమానమైనవాడు. ఆయన లేకుండా మన సైన్యంలోని యోధులు పాండవులతో ఎలా యుద్ధం చేశారు? భీష్ముడు దయతో శిఖండుపై బాణాలు వేయలేదు. అప్పుడే పాండవులు కౌరవులను సంహరించారు అని అనుకున్నారు. నేను దుర్బుద్ధిని. నా మూలంగానే ఈరోజు నా పెద్ద తండ్రి అయిన భీష్ముడు నేలపై పడ్డాడు. ఈ వార్త నాకెంతో పట్టరాని దుఃఖాన్ని కలిగిస్తుంది. ఓ సంజయ, నిజంగా నా హృదయం ఉక్కుపిండం అనుకుంటున్నాను. అందుకే భీష్ముడు పడిపోయాడు అన్న వార్త విన్న తర్వాత కూడా నా హృదయం 100 ముక్కలు కాకుండా స్థిరంగా ఉంది. కురుశ్రేష్ఠుడైన భీష్ముడు పడిపోయిన తర్వాత ఏం చేశాడో చెప్పు. ఆయన మరణించటాన్ని నేను సహించలేకపోతున్నాను. పూర్వం పరశురాముడు ప్రయోగించిన దివ్యాస్త్రాలకే భీష్ముడు మరణించలేదు. అలాంటి భీష్ముడు శిఖండి చేతిలో ఈరోజు నేల కూలిపోయాడు అన్నాడు. అప్పుడు సంజయుడు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, సాయం సమయంలో భీష్ముడు భూమిపై పడిపోయాడు. కౌరవులను ఎంతో దుఃఖింపజేస్తూ పాంచాల వీరులను సంతోషాన్ని కలిగించాడు. భీష్ముడు బాణాల చేత బాగా కొట్టబడ్డాడు. రథం నుండి జారి భూమి మీద పడేటప్పుడు ఆయన భూమిని తాకలేదు. అంపశయ్య మీద పడుకొని ఉన్నాడు. అది చూసి సమస్త ప్రాణులు హాహాకారులు చేశాయి. భీష్ముడు కురుపాండవులకు సరిహద్దులో ఉండే మహావృక్షం లాంటివాడు. యుద్ధ విజేత అయిన ఆ భీష్ముడు పడిపోవటంతో ఇరుపక్షాల్లో ఉండే రాజుల హృదయాల్లో ఎంతో భయం ప్రవేశించింది. భీష్ముడి కవచం, ధ్వజం ధ్వంసమైపోయాయి. అప్పుడు కౌరవులు, పాండవులు ఆయన చుట్టూ నిలబడ్డారు. ఆ సమయంలో ఆకాశమంతా చీకటితో నిండిపోయింది. సూర్యుడు వెలుగును కోల్పోయాడు. భూమి ఆక్రోశించింది. అయం బ్రహ్మ విదాం శ్రేష్ఠః హ్యయం బ్రహ్మ విదాం వరః ఇత్యభాషంత భూతాని శయానాం పురుషర్షభం. అంపశయ్య మీద పడుకొని ఉన్నటువంటి భీష్ముడిని చూసి సకల ప్రాణులు ఈయన బ్రహ్మజ్ఞానులో శ్రేష్ఠుడు, బ్రహ్మవేత్తలలో ముఖ్యుడు అన్నారు. పూర్వం తన తండ్రి అయినటువంటి శంతన మహారాజు పెళ్లి చేసుకోవాలనే కోరికతో ఉన్నాడని తెలుసుకొని తండ్రికి పెళ్లి చేశాడు. తాను మాత్రం నైష్ఠిక బ్రహ్మచారి అయ్యాడు. ఆయన పడిపోగా నీ పుత్రులు దిక్కుతోచని వారయ్యారు. వారిలో వికాసం తొలగిపోయింది. వారు సిగ్గుపడ్డట్టుగా తలలు వంచుకున్నారు, దీనులైపోయారు. పాండవ పక్షంలోని వారు ఉత్సాహంగా ఉన్నారు. ఒక్కసారిగా మహాశంఖాలను ఊదారు. వాళ్ళు వీళ్ళు అందరూ చేరుకొని శంఖాలందరూ పూరించారు. ఎంతో సంతోషంతో
వేల కొద్ది యుద్ధవాద్యాలను మ్రోగించారు. భీముడు సంతోషంతో ఒళ్ళు తెలియకుండా విహరించాడు. శత్రువులపై గెలిచి ఎంతో ఆనందించాడు. దాన్ని మేము చూశాం. కౌరవ బలాలు మాత్రం పూర్తిగా మోహంలో మునిగాయి. కర్ణ, దుర్యోధనులు నిరుత్సాహంతో పెద్దగా నిట్టూర్పులు విడిచారు. అలా భీష్ముడు పడిపోగా అంతటా ఆహాకారాలు చెలరేగాయి. హద్దులన్నీ చెరిగిపోయాయి. అప్పుడు దుర్యోధనుడు పంపించగా దుశ్శాసనుడు తన సేనతో కలిసి ద్రోణాచార్యుడి సైన్యం వైపు పరిగెత్తాడు. అలా వస్తున్న ఆయనను చూసి దుశ్శాసనుడు ఏం చెబుతాడా అని సైనికులందరూ దుశ్శాసనుడి చుట్టుముట్టారు. అప్పుడు దుశ్శాసనుడు, ఓ గురుదేవా, భీష్ముడు పడిపోయాడు అని చెప్పాడు. ఆ మాట వినగానే ద్రోణాచార్యుడు మూర్ఛిపోయాడు. కొంతసేపటి తర్వాత తేరుకున్నాడు. యుద్ధం ఆపించి తన సైన్యాలను వెనక్కు మరలించాడు. పాండవ సైన్యాలు కూడా యుద్ధాన్ని విరమించాయి. ఇరుపక్షాల సైన్యాలు క్రమంగా వెనక్కు తిరిగాయి. రాజులందరూ కవచాలను విప్పి భీష్ముడి దగ్గరికి వెళ్ళారు. వేల కొద్ది యోధులు కూడా భీష్ముడి వద్దకు వెళ్ళారు. ప్రజాపతి దగ్గరకు వెళ్ళిన దేవతల్లాగా అందరూ మహాత్ముడైన భీష్ముడి వద్దకు వెళ్ళారు. కౌరవులు, పాండవులు అంపశయ్య మీద పడుకొని ఉన్న భీష్ముడిని సమీపించి నమస్కారం చేసి నిలబడ్డారు. అప్పుడు ధర్మాత్ముడైన భీష్ముడు తన వద్ద నిలబడి ఉన్న కౌరవ పాండవులను చూసి ఆధారం లేక క్రిందకు వ్రేళ్లాడుతున్న శిరస్సుతో ఇలా అన్నాడు, స్వాగతం వో మహాభాగాః, స్వాగతం వో మహారథాః, తుష్యామి దర్శనాచ్ఛాకం యుష్మాక మమరోపమాహ. ఓ దేవ సమానులారా, ఓ ఉత్తములారా, మీకు స్వాగతం. ఓ మహారథులారా, మీకు స్వాగతం. మిమ్మల్ని చూసి నేను ఎంతో సంతోషిస్తున్నాను. నా శిరస్సు ఆధారం లేక క్రిందకు వేలాడుతోంది. దీనికి తగిన దిండును తెచ్చిపెట్టండి అన్నాడు. అప్పుడు రాజులు పరిగెత్తి చాలా విలువగల మృదువైన దిండ్లను తీసుకొని వచ్చారు. భీష్ముడు వాటిని అంగీకరించలేదు. వారిని చూసి చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు, ఓ రాజులారా, వీరుల శయ్యాలకు ఈ దిండ్లు పనికిరావు. ఆ భీష్ముడు అర్జునుడిని చూసి ఇలా అన్నాడు, నాయనా అర్జున, నా శిరస్సు వేలాడుతుంది. దీనికి తగిన దిండుని ఏదైనా నువ్వే నాకు ఏర్పాటు చేయి అన్నాడు. అప్పుడు అర్జునుడు ఎంతో దుఃఖిస్తూ తాతగారికి నమస్కారం చేశాడు. ధనస్సును ఎక్కిపెట్టి ఇలా అన్నాడు, ఓ పితామహ, ఇప్పుడు నేనేం చేయాలో ఆజ్ఞాపించన్నాడు. అప్పుడు భీష్ముడు అదే మాటను ఇలా చెప్పాడు, ఓ పల్గుణ, నా శిరస్సు క్రిందకు వేలాడుతోంది. దీనికి తగిన దిండుని ఏర్పాటు చేయి. ఈ అంపశయ్యకు తగిన దానిని ఇవ్వు. నువ్వు శ్రేష్ఠుడు, సమర్థుడు, బుద్ధిమంతుడు, సత్వగుణం గలవాడు అన్నాడు. వెంటనే అర్జునుడు గాంధీవాన్ని తీసుకొని బాణాన్ని మంత్రించాడు. భీష్ముడి అనుమతి తీసుకున్నాడు. 3 బాణాలు ప్రయోగించి ఆయన శిరస్సుకు ఎత్తుగా ఉండేటట్లుగా బాణాలను అమర్చాడు. అలా తన అభిప్రాయాన్ని అర్జునుడు గ్రహించి తగిన దిండును అమర్చడంతో భీష్ముడు ఎంతో సంతోషించాడు. తర్వాత అందరినీ చూసి అర్జునుడితో మళ్ళీ ఇలా అన్నాడు, ఓ అర్జున, నా శయ్యకు తగినట్లుగా దిండును ఏర్పరిచావు. నేను చెప్పింది వేరే విధంగా అర్థం చేసుకొని ప్రవర్తించి ఉంటే నేను నిన్ను కోపంతో శపించేవాడిని. నువ్వు క్షత్రియ ధర్మాన్ని ఆచరించేవాడు కనుక నా అభిప్రాయాన్ని తెలుసుకున్నావు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.